క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ప్రార్థనతో ఈ ధవళ ఆదివారము పెంతుకోస్తు పండుగ ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కొరకు ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకు పంపించిన దేవా, నీకు వందనాలు. భూమి మీద నిన్ను కలిగి మేము జీవించాలి అంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని నువ్వు సెలవిచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకములో లోకాశలను జయించి నీకు ఇష్టమైన పాత్రలుగా మేము జీవిస్తూ ముందుకు నడిచే భాగ్యాన్ని, ధన్యతను మాకు దయచేయమని ఈ ఆరాధన అంతటిను మీ చేతులకు అప్పగిస్తూ పాటలలో, వాక్యములో మీరుండి మీ నామానికి మహిమ, సంఘానికి దీవెన దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆరాధనలో భాగంగా మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి మైటీ జీవన్ గారు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఒక దివ్యమైన సంగతితో అనే పాటని పాడతాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. మందిలో నా ప్రియుడు యేసు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు. పదివేల మందిలో నా ప్రియుడు యేసు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు. తన ప్రేమ నదుల విస్తారము, తన ప్రేమ నదుల విస్తారము, వేవేయి నోళ్లతో కీర్తింతును, వేవేయి నోళ్లతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను.
వర్షముల పట్టణములో నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసుతో పరవశించాలని, ప్రభు యేసుతో పరవశించాలని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లెదను, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా నిధులు గైకొను వారిగాను మిమ్మును చేసేదను. దేవుడు ఈ వాక్యాన్ని మన విడికిలో దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ పెంతెకోస్తు పండుగ ధవళ ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. పెంతెకోస్తు పండుగ అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గత వారంలో ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకు పంపాడు. దీన్నే గ్రీకు భాషలో పెంతెకోస్త్ అనగా 15th డే, 50వ దినము. ఏ 50? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అనగా ఈస్టర్ పండుగ నుంచి ఇప్పటి వరకు 50 దినాలు అయినాయి. కాబట్టి ఈ 50వ దినము పెంతెకోస్త్ 15th డే
అనేటటువంటి ఈ ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. ఇక ధవళ ఆదివారము అని ఎందుకన్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని పరమగీతము, ప్రసంగి గ్రంథాల్లో మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగినప్పుడు మన ముఖములు, మన జీవితాలు ప్రకాశించాలి అనేటటువంటి ఉద్దేశంతో ధవళాదివారము అని కూడా అన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, మొదటిగా యెహెజ్కేలు ఈ పాత నిబంధనలో ఈ భక్తులు యెహెజ్కేల్, డానియేల్, ఇమ్మానియేల్ ఈ పేర్లకు చివరన ఈఎల్ చేర్చబడింది. ఈఎల్ మీన్స్ ఎల్ ఎలోహిం అనగా స్తుతి, ప్రైజ్. ఈ ప్రవక్తలు వారి భక్తి వలన, వారి బ్రతుకు వలన, వారి పరిచర్య వలన దేవునిని మహిమపరిచిన వారు. కాబట్టి హల్లెలూయా అది హీబ్రూ పదం. కాబట్టి ఈ పదాల అర్థం ఏంటంటే దేవుని నామానికి మహిమ. కాబట్టి చివరన ఈఎల్ చేర్చబడింది. ఇక ఈ యెహెజ్కేలు ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పరిచర్య చేశాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఇర్మియా ప్రవక్త టైంలో క్రీస్తు పూర్వం 570 ఆ సంవత్సరాలలో ఇర్మియా ప్రవక్త యెరూషలేములో కాపరిగా పనిచేస్తూ ఉన్నప్పుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి యెరూషలేము మీదకు దండెత్తి వారిని తీసుకుని వెళ్ళాడు. చెరసాలలోనికి తీసుకుని వెళ్ళాడు. చెరసాలలో అనగా వారు అక్కడ 70 సంవత్సరాలు బాబిలోన్ అనగా ఇప్పుడు మన భాషలో అది యాజ్ ఎ గల్ఫ్ కంట్రీస్ అనవచ్చు. అంటే ఈ పాలస్తీనా, ఇస్రాయేలు అనబడిన దేశం నుంచి ఇరాన్, ఇరాక్ ఆ దేశాలలోనికి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళాడు. వారిని వెళ్ళిన తరుణంలో ప్రజలకు ఎప్పుడైనా దేవుడు గుర్తొస్తాడు, దేవుడు జ్ఞాపకం వస్తాడు గనక, గనక క్రిస్మస్ పండుగకు, ఈస్టర్ పండుగకు అప్పుడప్పుడు దేవుడు గుర్తొచ్చినట్లు ప్రజలకు ఎప్పుడైనా దేవుడు గుర్తొస్తే, ప్రార్థన కావాలి అని అనిపిస్తే ప్రజలు రాజు మీద, ప్రజల మీద తిరుగుబాటు చేసి మరలా వెనక్కి వెళ్ళిపోతారేమో, ఒక తిరుగుబాటు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ యెహెజ్కేలు ప్రవక్తగా మన భాషలో ట్రైనింగ్ అయిపోయి ఉన్నాడు పోస్టింగ్ కోసం. అలాంటి యెహెజ్కేలుని వారితో పాటు తీసుకెళ్ళి ఒక కొండ మీద ప్రత్యేకంగా ఈయనకు ఒక డూప్లెక్స్ హౌస్ కట్టించి ఆయన్ని అక్కడ ప్రవక్తగా ఏర్పాటు చేశారు. ఎవరు? బబులోనీలే, నెబుకద్నెజరు రాజు. అయితే దాదాపుగా 30 సంవత్సరాలు ప్రజలెవరు, అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు వేడుకొనండి అని ఆయనను అడిగిన దాఖలాలు కానీ, యెహెజ్కేలు ప్రవక్త పరిచర్య చేసిన దాఖలాలు కానీ కొన్ని సంవత్సరాలు అక్కడ జరగలేదు. దాదాపుగా 20 సంవత్సరాలకు పైనే ఆయన యెహెజ్కేలు అనేటటువంటి యవ్వన ప్రవక్త, యాజ్ ఎ ప్రాఫెట్ మన భాషలో పాస్టర్ గారు అనుకుందాం, ఆయన అక్కడ విలాసవంతమైన, సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ కూడా పరిచర్య మాత్రం చేయకుండా మౌనంగా ఉన్నాడు. అయితే అలాంటి తరుణంలో ప్రజలేమో ఈ బబులోను దేశములో బానిసలుగా, బందీలుగా ఉన్నారు. వారిని చూసినటువంటి అన్యజనులు, అయ్యో ఈ ప్రజలకు ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది,
కారణం వీరు అనుసరిస్తున్న దేవుడు వీరిని విడిచిపెట్టాడు, వీరిని వదిలిపెట్టాడు అని అక్కడ దేవుని నామాన్ని దూషిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అది గమనించిన దేవుడు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది సందర్భం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు తన జీవితంలో భక్తి చేసిన, సేవకుడు సేవ చేసిన, లోకములో ఉన్నటువంటి వారు కాపురం చేసిన, అలాగే స్నేహితులు వారు స్నేహం చేసిన, ఏది చేసినా ఎందుకు చేసినా ప్రేమ ద్వారా, ప్రేమ చేతనే చేస్తేనే అది ఆ బంధమైన, బంధుత్వమైన నిలబడుతుంది, సాధ్యం అవుతుంది. ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అదే పగతో చేస్తే ఆ బంధం నిలవదు, కాలిపోతుంది, బూడిద అవుతుంది. కాబట్టి ఇక్కడ వారిని చెరలోనికి అనగా బందీనికి గవర్నమెంట్ వారు ఏదైనా మనుషులు తప్పు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తుంది. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అంటారు. అయితే దేవుడు వారికి 70 సంవత్సరాలు బబులోను చెరలో పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపుగా 25-30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు వారితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని? నేను చూడండి 26వ వచనం, 25వ వచనం, మీ అపవిత్ర యావత్తు పోవునట్లు. అసలు ఎందుకు వీరు చెరసాల్లోకి వచ్చారు, బందీలుగా వచ్చారు, బానిసలుగా వచ్చారు అని అంటే అపవిత్రత. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యెహోవా వారిని తమ సొంత దేశమునకు తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు వారిని సమస్త అపవిత్రత నుండి శుద్ధపరిచి వారిలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకు గుండె, రాతి గుండె ఏంటి, మాంసపు గుండె ఏంటి అంటే, దేవుని వాక్యము మనం చదివే సమయమును, వినే సమయంలో దాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కోసారి యాజ్ ఎ లిటరల్గా, అంటే లిటర్జీ, వాక్యపరంగా అక్షరార్థంగా వ్రాయబడిన పదాలు, మాటలు, వాటి భావం మనం అర్థం చేసుకోవాలి. 2 అలంకారపూర్వకంగా, అంటే బైబిలు కొంతమంది అక్షరార్థంగా చదువుతారు. నేను కూడా నా 9th క్లాస్ సమయంలో బైబిల్ చదివేవాడిని, కానీ అర్థమయ్యేది కాదు. దాన్ని ఏమంటారంటే అక్షరార్థంగా, లిటర్జీ, అక్షరార్థంగా బైబిల్ చదివినట్టు, పెద్ద అర్థం కాదు. తర్వాత కొంతమంది అలంకారంగా బైబిల్ చదవటం, అంటే ఇతరులకు కనబడాలని, ఇతరులకు వినబడాలని చర్చిలో, ఆరాధనలో పెద్దగా చదువుతారు, మళ్ళీ ఇంట్లో బైబిల్ పట్టుకోరు. అది అలంకారంగా చదవటం. 3వది ఆత్మీయంగా చదవటం, అనగా బైబిల్ చదవటం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో మాట్లాడటం. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో ఇక్కడ దీన్ని అక్షరార్థంగా కాదు, కానీ ప్రియ దేవుని లిటర్జీ పరంగా దేవుడు అర్థమయ్యే భాషలో ఏమంటున్నాడంటే, నేను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అంటున్నాడు. అంటే ప్రజలు ఎప్పుడైతే అపవిత్రత కాబడ్డారో వారి హృదయము కఠినమైపోయింది, రాతి గుండె అయిపోయింది. అప్పుడప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు తమ యజమానితో. ఏమయ్యా, అసలు నీ గుండె ఉందా? నీ గుండె నీకు అసలు ఏమైనా మనస్సాక్షి ఉందా? నీకు జాలి లేదు, దయ లేదు, త్రాగటానికి, సారాకి, మద్యానికి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, మాకైతే పిల్లలకైతే ఏమీ ఖర్చు పెట్టట్లేదు, అసలు నీవు గుండె లేని వాడివి అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజల యొక్క స్థితి ఏమైపోయిందంటే
వారి మనస్సు రాతిమయం, కఠినం అయిపోయింది. అంటే వారిలో ప్రేమ అనేటటువంటిది లేదు, పగ, ప్రతీకారం. అందును బట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను. మనకి గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, రాఘవ్ శర్మ. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అది. 92లో స్టార్ట్ చేశారు లలిత రాఘవ్ శర్మ దంపతులు. వారు ఒక ప్యాకేజ్ ఇచ్చారు. ఏంటయ్యానంటే ఏంజియోగ్రామ్ 50,000 ఏంజియోప్లాస్టీ ₹1,00,000, బైపాస్ సర్జరీ 2,00,000 ఒక ఫ్లెక్సీలో డైరెక్ట్గా ప్యాకేజ్ వేసేసారు. అయితే కార్డియాలజిస్టు, గుండెకి సంబంధించిన డాక్టర్ గారు. అయితే ఇంతకీ గుండె ఏం చేస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, గుండెలో ఇది చేసే పని ఏంటంటే హృదయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం, గుండె నుంచి రక్తనాళాలు ఉంటాయి, ధమనులు, సిరలు అని. ధమనులు అంటే మంచి రక్తాన్ని సరఫరా చేస్తే ఫిల్టర్ అయిన తర్వాత ఈ సిరలు చెడు రక్తాన్ని కిందకి తెచ్చేస్తాయి. అంటే ఈ గుండె ఏం చేస్తుందంటే రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తాన్ని సరిగా సరఫరా చేసేటట్లు ఈ గుండె పనిచేస్తుంది. ఏ అవయవానికి అయితే రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా వెళ్ళదో ఆ సిస్టమ్ ఆగిపోతుంది. ఉదాహరణకి చేతికి రక్తం సరిగా సరఫరా అవ్వకపోతే ఈ పెరాలసిస్, చెయ్యి కాలు చచ్చుబడిపోయి అవయవాలు పాడైపోతాయి. బ్రెయిన్కి వెళ్ళేటటువంటి రక్తనాళాల వ్యవస్థ, రక్తం బ్రెయిన్కి అందకపోతే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. కాబట్టి రక్తము మెదడు నుంచి కాలు బొటిన వేలు వరకు సరఫరా వ్యవస్థలో లోపం జరగకూడదు. ఒకసారి గుండెకి రక్త ప్రసరణ వ్యవస్థ, గుండెకి రక్తం వస్తూ రక్తనాళాల్లో క్రొవ్వు అడ్డమడింది అనుకోండి, రక్తం అందకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి గుండె యొక్క పని ఏంటంటే రక్తాన్ని సరఫరా చేయటం. కాబట్టి వీళ్ళు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఏంజియోగ్రామ్ అన్నారు. అంటే ఆ రక్త ప్రసరణ వ్యవస్థను ఒకసారి మనం కనుక బాత్రూమ్స్ క్లీన్ చేసినట్టు యాసిడ్, ఫినాయిల్ వేసి క్లీన్ చేస్తాం కదా, ఆ రక్తనాళాలలో ట్యూబ్స్ పంపించి ఒక రకమైన వాటరు అండ్ కెమికల్స్ పంపించి ఆ నాళాలను, రక్త ప్రసరణ వ్యవస్థను శుభ్రం చేస్తారు, అంతే. దాన్ని ఏమన్నారు? ఏంజియోగ్రామ్ అన్నారు. 50,000 ప్యాకేజీ. రెండవది ఏంజియోప్లాస్టీ. అంటే ఏం చేస్తారు? కొంతమంది రక్తనాళాలు పగిలిపోతాయి లోపల. సారా తాగేవాడికి లోపల నాళాలు, గుట్కాలు, పాన్లు తినేవాళ్ళకి రక్తనాళాల్లో అవి పగిలిపోతాయి. మన భాషలో ట్యూబ్, సైకిల్లో ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ పంచర్ పడుద్ది. పంచర్ పడినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న గాలి అంతా పోతుంది. అలాగనే ఈ గాలి పోయినప్పుడు ట్యూబ్ ఆగిపోద్ది, బండి ఆగిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంచర్ పడినప్పుడు పంచర్ వేసినట్టుగా ఏంజియోప్లాస్టీ అంటే ఆ రక్తనాళాలను పగిలిన దగ్గర అతికేస్తారు. దాన్ని ఏంజియోప్లాస్టీ అన్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మూడవది అసలు ట్యూబే పాడైపోయిందండి, కొత్త ట్యూబ్ వేయాలండి అంటారు. 4-5 పంచర్లు పడితే దాన్ని ఏమంటారంటే బైపాస్ సర్జరీ. అంటే గుండెకు రక్తాన్ని తీసుకెళ్ళేటటువంటి ట్యూబ్స్ క్లోజ్ అయిపోతే, పాడైపోతే దాన్ని తీసివేసి కాలు తొడ దగ్గర ఉన్నటువంటి ఒక రక్త నాళాన్ని తీసి, ఆ ట్యూబ్ని తీసి ఈ ట్యూబ్ని అక్కడ జాయింట్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. 2 లక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగనే ఒక పేషెంట్ 5 లక్షలు పెట్టి బైపాస్ సర్జరీ చేయించుకొని, డాక్టర్ గారు 5 లక్షలు ఇచ్చాను కదా, ఒక 5 సంవత్సరాలు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా అనడంట. కుదరదు. 5 నెలలు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? కుదరదు. పోనీ 5 రోజులన్నా గ్యారెంటీ ఇస్తారా? కూసోబోయా పడుగా అని చెప్పేసి డాక్టర్ గారు కోపపడ్డారంట. సరే
గ్యారెంటీ లేదు, కానీ డాక్టర్ గారు నా ప్రాణం ఉన్నంత వరకు నాకు నా భార్య విలువ, నా పిల్లల విలువ తెలియలేదు. ఎప్పుడు ఈ గుండె మండే గుండెగా ఉంది. ఎప్పుడు కసురుకుంటా అరుచుకుంటా కసురుకుంటా ఉండేవాడిని. కాబట్టి నాలో ఈ మండే గుండెను తీసివేసి మంచి గుండెగా మార్చండి డాక్టర్ గారు. అవసరమైతే 5 లక్షలతో పాటు ఇంకొక 5 లక్షల ప్యాకేజ్ ఇస్తాను అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు, రాఘవ శర్మ గారు అన్నారు, అయ్యా అది నా పని కాదు, అది నీ దేవుడు, నీ కాపరి పాస్టర్ గారు చేసే పని. గుండె తీసి గుండె పెట్టగలం ఏమో, కానీ ఈ రోజున గుండె తీసి గుండె పెట్టేస్తున్నారు. అంత టెక్నాలజీ వచ్చింది. కానీ రాతి గుండె, ఆ గుండెలో ఉన్నటువంటి కరుడుగట్టిన హృదయాన్ని, కఠినమైన మనస్సును తీసివేసి ప్రేమించే స్వభావాన్ని, క్షమించేటటువంటి మనస్సును ఇచ్చేది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం సేవించే దేవుడు ఈ ప్రజలకు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, అబ్బాయి మీరెందుకు మీ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్నారు? మీరెందుకు మీ తల్లిదండ్రులను, మీ పిల్లలను వదిలిపెట్టి చెరసాల్లో, జైల్లో ఒంటరిగా బ్రతుకుతున్నారంటే, మీ హృదయాలు కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా మీ హృదయాలు కఠినమైపోయాయి, మీ హృదయాలు మొద్దుబారిపోయినాయి. ప్రేమించే స్వభావం కానీ, క్షమించే మనసు కానీ మీలో రావట్లేదు కనుక మీరు మరలా మీ దేశానికి వెళ్ళి క్షేమంగాను సంతోషంగాను బ్రతకాలంటే నేను మీకు రాతి గుణ్ణి తీసివేసి మాంసపు గుణినిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప వాగ్దానం అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాంసపు గుండెగా మారాలి అని అంటే మన హృదయంలోనికి, మన భక్తిలోనికి, మన బ్రతుకులలోనికి దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన, మాంసపు గుండె వలన మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏంటంటే, 1 జన అభివృద్ధి, ధాన్య ధన అభివృద్ధి, సంఘ అభివృద్ధి, వంశ అభివృద్ధి జరిగి కరువు లేకుండా ఉండుట. 2వది, ప్రజలు వారు చేసిన దోషములకు సిగ్గుపడి వాటిని అసహించుకుంటారు. నిన్నదాకా లీటర్లు సారా తాగినాడు, ఇక దాన్ని చూస్తే అసహించుకుంటారు. ఎప్పుడు? రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ధరించినప్పుడు. ఈ మాంసపు గుండెను ధరించడం అంటే ఈ మనస్సులోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆత్మ నడిపింపు విశ్వాసికి, సేవకునికి కావాలి. ఎప్పుడైతే ఈ హృదయంలోనికి, అందుకనే మనం చిన్నప్పుడు జీసస్ ఫొటోస్కి హృదయం మండుతూ ఉంటుంది, అంటే ప్రేమ కలిగిన దేవుడు. అంటే ఆ మనస్సు, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు మనకు కావాలంటే ఇదిగో ఈ పరిశుద్ధాత్మ మన మీదకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మ కుమ్మరించబడినప్పుడు, మాంసపు గుండె వచ్చినప్పుడు మనిషికి, మనకు కలిగే ఫలితం ఏంటంటే, 3వదిగా పాడైన స్థలము మరలా కట్టబడును. ఎప్పుడైతే కుటుంబాలు పాడైపోతాయో, కాపురాలు పాడైపోతాయో, జీవితాలు పాడైపోతాయో, అభివృద్ధి అనేటటువంటిది కనబడకుండా పోతుందో, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఈ కుటుంబాలు కట్టబడతాయి, మరలా కట్టబడతాయి. 4వదిగా నిర్జనమైన పట్టణము ప్రకారమగును. అంటే జనం లేకుండా ఉన్నటువంటి ఆ ఇల్లు, గృహము, అంటే ఇంట్లో మనుషులు ఉంటారు కానీ మనస్సుల్లో ప్రేమ ఉండకపోతే దాన్ని ఇల్లు అనరు, కొంప అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మచేత నింపబడిన హృదయాలు ప్రేమ చేత నింపబడితే ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ కాపురం
కళకళలాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, అబ్బాయి నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మును చేసేదెను. చూసారా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదెను. అంటే ఆ మాంసపు గుండె, ఆ ప్రేమించే స్వభావం వచ్చినప్పుడు మనుషులు ఎలాగుంటారా అంటే, మీరు చూడండి, నా విధులను గైకొను వారిని గాను కట్టడలను అనుసరించే వారిని గాను మిమ్మల్ని చేసేదెను. ప్రియ దేవుని బిడ్డారా, ఈ పెంతెకోస్తు ఆదివారం రోజున ఎందుకు దేవుని ఆత్మ మనకు కావాలి, దేవుని ఆత్మ మనకు రావాలి అని అంటే, ఒకటి మన మీద ఉన్న అపవిత్రత పోతుంది, కరువు రాకుండా ఉంటుంది, ధాన్యమునకు ఆజ్ఞ వస్తుంది, అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించువాని గాను నా విధులను గైకొనివాని గాను చేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బలపరుస్తాడు. యెహెజ్కేలు యాజకుల కుటుంబంలో నుంచి క్రీస్తుపూర్వం 593 సంవత్సరంలో దేవుని చేత పిలువబడ్డాడు. ఆయన పిలువబడినప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయసు. ప్రియ దేవుని ఇక్కడ ఏమన్నాడంటే, నేనే యెహోవానని తెలుసుకుంటారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం, నేనే దేవుణ్ణి అని మీరు తెలుసుకోవాలి. ప్రియ దేవుని ఇక్కడ 25వ వచనంలో శుద్ధ జలమును చల్లుదును అంటున్నాడు. అంటే చిలకరిస్తాను, యాజ్ ఏ స్క్రింప్లింగ్ అని ఉంది. జలములో మిమ్మల్ని ముంచుతాను అలా, శుద్ధ జలమును చల్లుదును. ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ ఏ స్క్రింప్లింగ్ అని ఉంటుంది, చిలకరించుట. ప్రియ దేవుని బిడ్డలారా, అది మనం లేవియకాండం 14వ అధ్యాయం 51వ వచనంలో యాజకుడు బలి ఇచ్చినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తంలో హిస్సోపు కుంచె, అంటే మన భాషలో బ్రష్ అనుకుందాం, హిస్సోపు మొక్కను చివర నలిపి ఆ కుంచెను ఆ రక్తములో ముంచి యాజకుడు ఆ బ్రష్ని, కుంచెను మనిషి మీద చిలకరిస్తాడు, అంతే. అంతేగాని రక్తంలో ముంచడం. స్క్రింప్లింగ్, ఇంగ్లీష్లో చిలకరించుట. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కొంతమంది భక్తులు, సేవకులు ఏమంటారంటే, చిలకరింపు బాప్తీసం మంచిది కాదండి, కరెక్ట్ కాదండి అంటారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలలో 95% చిలకరింపు బాప్తిస్మమే. ఆ శీతల దేశాలలో వారిని ముంచినప్పుడు మనిషిగా ముంచితే బయటికి తీస్తే శవం అయిపోతారు. చలికాలంలో అయితే ఆ చెరువులు, సరస్సులు గడ్డగట్టి వాటి మీదకి కార్లు, బైకులు కూడా అటు వెళ్ళిపోతాయి. అంటే వారి దేశంలో రక్తము గడ్డ కట్టకుండా ఉండటానికి ఆ ఇంట్లోనే పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటారు. రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి, గుండెకు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా ఉండటానికి వారు వైన్ తీసుకుంటారు. అంతేగాని నీళ్ళలో ముంచితే బ్రతకరు. ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో 90% చిలకరింపు బాప్తిస్మమే. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ప్రజలను మోషే బాప్తిస్మం ఇచ్చాడు. ఎంతమంది వాళ్ళు? 25 లక్షలు. మోషే ఏమి సముద్రంలో వాళ్ళని ముంచలా. ఎలా బాప్తిస్మం ఇచ్చాడు అని అంటే, ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడి వారి నడుస్తూ ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు తుప్పర పడినప్పుడు అందరూ మోషేలోను, సముద్రంలోను, మేఘములోను బాప్తిస్మము పొందిరి అని కొరింథీ పత్రికలో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా యేసుకి ఇచ్చిన బాప్తిస్మం ముంచుడు బాప్తిస్మం కాదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు తల మీద చేయబెట్టే అర్హత, యోగ్యత లేదు.
ఎందుకంటే యోహాను మానవుడు, యేసు దేవుడు, దేవుని కుమారుడు. కాబట్టి 3 సార్లు 3 దోసెళ్ళు యోర్దాను నదిలో నీటిని తీసుకొని యేసు తల మీద పోశాడు. అంతేగాని ఆయనేం ముంచలేదు, మెడ మీద చేయి పెట్టి వంచలేదు. అలాగని ముంచడి బాప్తీసం తప్పు అని మనం చెప్పం. ప్రియ దేవుని బిడ్డలారా, నీటిలో ఏం లేదు, నీటితో ఏం లేదు. నీటిలో అంటే ముంచడి బాప్తీసం, నీటితో అంటే చిలకరింపు బాప్తీసం. ఏది తీసుకున్నా రైటే, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది మీ లూథరన్ సంఘాల్లో ఇచ్చేటటువంటి చిలకరింపు బాప్తిస్మము తప్పు అని చెప్తారు. తెలుగు బైబిల్ చదవటం రాని వాళ్ళు చెప్పే మాట ఇది. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది? మీ మీద శుద్ధ జలమును, ఏముంది అక్కడ చూడండి, మీ అపవిత్రత పోవునట్టు నేను మిమ్మల్ని రక్షించుదును, మీ మీద శుద్ధ జలమును చల్లుదును. 25వ వచనములో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. కాబట్టి చిలకరింపు బాప్తిసం తప్పు అని బైబిల్ చెప్పాల. ఎవరైనా చెప్తే ఆ మాటను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు చేయలేని దానిని దేవుడు చేస్తాను అంటున్నాడు. అపవిత్రతలో ఉంటే పరిశుద్ధపరచబడాలి, అన్యాయం చేస్తూ ఉంటే న్యాయం జరగాలి, ఆపదలో నిండి ఉంటే ఆత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే పెంతెకోస్తు పండుగ ఆదివారం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేటి క్రైస్తవునికి పరిశుభ్ర మీద ఉన్న శ్రద్ధ పరిశుద్ధత మీద లేదు. నేటి మానవుడు పరిశుభ్రత కొరకు చాలా ఖర్చు పెడుతూ ఉన్నాడు. పెర్ఫ్యూమ్స్ అంటాడు, ఇక కాస్మెటిక్స్ అంటారు, బ్యూటీ క్లినిక్స్ అంటారు, ఏదేదో చెప్తారు, చేస్తారు. ఎందుకు? వాటి కాన్సెప్ట్ ఏంటంటే పరిశుభ్రత కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, కావలసింది ఇక్కడ పరిశుద్ధత. అందుకని 27వ వచనంలో అంటున్నాడంటే దేవుడు, నా ఆత్మను మీ మీద ఉంచి. కాబట్టి మనలో ఉన్నటువంటి రాతి హృదయం, ఈ కరుడుగట్టిన హృదయం, ఈ కఠిన హృదయం పోవాలి, మాంసపు గుండె రావాలి అని అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, మీ మీద నా ఆత్మను ఉంచి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ పత్రిక పత్రంలో పౌలు అదే రాస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడ్డాడంట? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. మనము దేవునితో స్థానము ఉండాలి అని అంటే, దేవునిలో స్థానము సంపాదించాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. కాబట్టి పెంతెకోస్తు పండుగ అంటే పస్కా పండుగ 7 వారముల తర్వాత ఇది వస్తుంది. పస్కా పండుగ తర్వాత 7 వారాలకి, అనగా ఈస్టర్ పండుగ తర్వాత 7 వారాలు, 7 ఏళ్ళంతా 49. కాబట్టి ఈస్టర్ పండుగ తర్వాత, పస్కా పండుగ తర్వాత 50 రోజులకు వచ్చే పండుగను పెంతెకోస్తు పండుగ అంటారు. ఈ పండుగలో ప్రజలు క్రొత్త పంటను నైవేద్యంగా తేవాలి. అనగా మన హృదయం ఆత్మచేత నూతనపరచబడి నీ హృదయాన్ని దేవునికి నైవేద్యంగా అర్పణగా అర్పించాలి. ఇది పెంతెకోస్తు పండుగ యొక్క భావం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేకుండా మీ లూథరన్ సంఘంలో పరిశుద్ధాత్మ ఉండదు, రాదు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో లేకపోతే, మన సంఘము మీదకు రాకపోతే సంఘం ఎప్పుడో చచ్చిపోయేది.
ప్రపంచ దేశంలో 504 సంవత్సరాల నుంచి ఎన్ని 4 ఏళ్ళు కాదు, వీళ్ళు సంఘాన్ని పెట్టి సంస్థను పెట్టి డినామినేషన్ పెట్టి 4 నెలలు 4 ఏళ్ళు అవుతుంది, మహా అయితే 40 ఏళ్ళు. పొలిమేర దాటితే వాళ్ళకి ఎవరు తెలియదు. కానీ ఈ సంఘము, లూథరన్ సంఘము స్థాపించబడి ప్రపంచంలో 504 సంవత్సరాలు దాటింది. ఈ 504 సంవత్సరాల నుంచి సంఘము సజీవంగా ఉంది ఉండటానికి గల రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ దాకెందుకు, నేటి మన దేవాలయాలు 1-2 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా కడుతున్నారు. 2-10 కనీసం 2 నుంచి 10 కోట్లు. 10 కోట్లలో ఏఎల్సి ఆఫీస్ నుంచి 10,000 రూపాయలు కూడా ఇవ్వరు. మరి ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఇదిగో నా జీతం రాసుకో అంటారు ఇంటికి వెళ్తే కదా. ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎవరు ఇవ్వమన్నారు? ఎందుకు ఇస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ప్రేరేపించకపోతే కట్టుకున్న భార్యకి భోజనం కూడా పెట్టరు, కడుపులు పుట్టిన పిల్లలకు కూడా రూపాయి కూడా ఇవ్వరు. దేవుని ఆత్మ మీలో ఉంది కనుక, లూథరన్ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక లక్షల డొనేషన్లు ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి ఈ పండుగ యొక్క పెంతెకోస్తు పండుగ ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి, పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. అంతేగాని డ్రమ్ము కొట్టి ఆత్మ, డ్రమ్ము కొడితే వచ్చే దేవుడు కాదు. డ్రమ్ము కొట్టి పరిశుద్ధాత్మడా దిగు 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 అని వాళ్ళు వాడతారు. అట్లాగే వీళ్ళు కూడా డ్రమ్ము కొట్టి దిగు దిగు అంటారు. నువ్వు దించితే దిగేవాడు కాదు, అయినా నువ్వు వమ్మంటే పోయేవాడు కాదు. ఆల్రెడీ పెంతెకోస్తు దినాన క్రీస్తు శకం 35వ సంవత్సరమున పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగేశాడు. అయిపోయింది, భూమి మీద ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నువ్వు దించడానికి నీ పని లేదు, నువ్వు దిగమంటే ఆయన దిగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దిగిపోయాడు. దిగిపోయినాడు, నువ్వు దించేదేంది? అర్థమవుతుందా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో భూమి మీదకి వచ్చాడు, భక్తుల మీదకి వచ్చాడు, ఆయన పనిచేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన పనిచేశాడు, ఆయన ఫలింప చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అయితే క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి భూమి మీదకు దిగిపోయాడు. ఆయన భూమి మీదనే ఉన్నాడు, సంఘాలలో ఉన్నాడు, సంఘాలతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, డ్రమ్ కొట్టి దిగు 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 అని డ్రమ్ కొడితేనో పాడబడినంత మాత్రాన దిగే దేవుడు, వచ్చే దేవుడు కాదు. కాబట్టి పాత నిబంధనలో సృజించు ఆత్మ, త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఎలా పనిచేశాడు? సృజించు ఆత్మ. మనం మానవ సృష్టికి ముందు దేవుడు మాట్లాడుకుంటూ, దేవుడు మన పోలిక చొప్పున నరుని చేయుదుము అన్నాడు. మన అనే మాట యాజ్ ఎ ఫ్లోరల్ వర్డ్, బహువచనం. కాబట్టి అప్పుడు ఎవరితో మాట్లాడుకుంటున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అంటే సృష్టికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు సృజించు ఆత్మగా ఉన్నాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన జలముల పైన అల్లాడుచుండెను ఆత్మదేవుడు. అప్పటి నుంచే ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మనం దించితే దిగేవాడు కాదు, రమ్మనంత మాత్రాన వచ్చే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి అదొక శక్తిగానే భావిస్తారు. శక్తి అంటే యాజ్ ఎ పవర్. ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తేనే వెలుగుద్ది, అది తిరుగుద్ది. అంతేగాని అయ్యో మనుషులకి చెమట పోస్తుందే, నేనే తిరుగుదాం అనుకొని మనకు చెమట పోస్తుందని అది తిరగదు, చలి పడుతుందని అది ఆగదు. అంటే అది శక్తి, యాజ్ ఎ పవర్. వ్యక్తి అయితే స్పందిస్తాడు.
ప్రియ దేవునిలారా, పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది ఈ పెంతెకోస్తు భక్తులకి ఆయన ఒక శక్తిగానే, అదొక శక్తిగానే చూస్తారు, భావిస్తారు. కానీ ఆయన ఒక వ్యక్తి, ట్రినిటీ, త్రిత్వములో ఒకడై ఉన్న దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉన్నాడో ఆయన కూడా ఒక వ్యక్తి అనేటటువంటి సత్యాన్ని, సంగతిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి పాత నిబంధనలో సృజించు ఆత్మగా ఆయన పనిచేశాడు. అందుకని యేసు పైకి దిగివచ్చెను. మత్తయి సువార్త 3:16 యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము పరలోకం నుంచి తండ్రి మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుడు పావురవ రూపంలో ఆయన మీదకు వచ్చి వ్రాలినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహానికి యేసు మీద, తల మీద చేయబెట్టే ఆ యొక్క అథారిటీ, ఆధిక్యత యేసు మీద, యేసు తల మీద చేయబెట్టే అర్హత ఆయనకు లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడే దాన్ని హస్త నిక్షేపణ అంటారు. తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తూ హస్త నిక్షేపణ అంటాడు. అంటే మనం విశ్వాసుల తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? ఆర్డినేషన్ అయిన తర్వాత, అభిషేకించబడిన తర్వాతనే ఎదుటి తల మీద చేయబెట్టాలి. ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు. అలాగే మన లూథరన్ సంఘంలో ఉన్న క్రమం, ప్రోటోకాలు, ఈ దీవెన, చివరి దీవెన, ఆశీర్వాదం అభిషేకించబడిన వారు మాత్రమే ఇవ్వాలి. చీరాల్లో అయితే అలా దీవెన ఇస్తే 2 శరాలను పిలవరు, మనం గమనించాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోహానుకి యేసును దీవించే రైట్స్ లేవు గనక పరిశుద్ధాత్మ దేవుడే దిగొచ్చాడు, యేసు పైకి దిగి వచ్చెను. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగల ఆత్మ. మొదటిది సృజించు ఆత్మ అయితే, రెండవది శక్తిగల ఆత్మగా పనిచేశాడు. అంటే దేవుని కొరకు పనిచేశాడు. ఆదికాండములో యోషేబులో ఉండి మాట్లాడాడు, ఆ కలల దర్శనాలు ఫరోకు చెప్పాడు. తర్వాత మోషేలో ఉండి పనిచేశాడు. తర్వాత సంసోన్లో ఉండి పనిచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది దేవుని గురించి మాట్లాడిన వారు, అదే యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉపకార ఆత్మగా ఆయన పనిచేశాడు. ఉపకార ఆత్మ, మేలు చేయటం, సహాయం చేయటం, ఇతరులకు ఉపయోగపడటం, సేవ చేయటం, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ఇతరుల కొరకు పని చేయటం, దాన్ని ఏమంటారు? ఉపకార ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మన రాతి హృదయం అనుకోండి, అబ్బాయి ఒక గ్లాసుతో మంచినీళ్ళు అంటే నేనేనా అంటారు. అదే ఉపకార ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఎదుటివాడు ఆకలి కొనుంటే, దాహం కొనుంటే మనం ఇస్తాం. ప్రభు అన్నాడు, నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు ఇచ్చారు, నేను ఆకలి కొన్నప్పుడు నాకు పెట్టారంటే, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు పెట్టాం అంటారు. అలా ఎప్పుడు చేస్తారు అని అంటే, ఉపకార ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేయించే పని ఏంటంటే ఉపకార ఆత్మగా ఆయన పనిచేస్తాడు. కాబట్టి ఇట్లాంటి చాలా రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. ప్రియ దేవుని మూడో చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేశాడంటే సృజించు ఆత్మగా, శక్తిగల ఆత్మగా, ఉపకార ఆత్మగా ఆయన పనిచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేశాడంటే యేసు మీదకు దిగి వచ్చాడు. రెండవది సంఘము మీదకు దిగి వచ్చాడు. అపోస్తుల కార్యం 2:4 మనం చూసినప్పుడు పెంతెకోస్తు దినమున ఆ మేడగదిలోకి దిగి వచ్చాను. అలాగే అపోస్తుల కార్యం 10:46 కొర్నేలి ఇంటిలోనికి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటం, అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పేతురు గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అయ్యో, ఈ దేవుడు మనకు మాత్రమే దేవుడు, మనకు మాత్రమే పరిశుద్ధాత్మ అనుకున్నాను. ఇక్కడ కొర్నేలి ఇంటిలో ఆయన బెటాలియన్, అనగా మనకు మంగళగిరి దగ్గర 6th బెటాలియన్ ఉన్నట్టు, ఇటలీ దేశమున పటాల అధిపతి, బెటాలియన్ ఆఫీసర్, ఒక ఎస్పీ క్యాడర్, ఆయన
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ కుమ్మరించబెట్టడం, పరిశుద్ధాత్మ దిగి వచ్చటం మనం చూస్తాం. కృత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు చేసిన పని ఏంటంటే అనుదినము వారు కలిసి అనుగ్రహించెను యాజ్ ఏ యూనిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రావాలి అని అంటే మొదట మనకి ప్యూరిటీ, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనటానికి రుజువు ఏంటంటే యాజ్ ఏ యూనిటీ, ఐక్యత. కుటుంబం కలిసి ఉండటం, తల్లిదండ్రులతో కలిసి ఉండటం, అత్తమామలతో కలిసి ఉండటం, పిల్లలతో కలిసి ఉండటం, దట్ ఈజ్ క్రిస్టియానిటీ యాజ్ ఎ చారిటీ, డివైనిటీ. అంతేగాని నాకు ఎవరొద్దు, ఎవరితో నేను కలవను, ఎవరితో మాట్లాడను, నేను ఒక్కడే ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉంటానంటే అది కరుడుగట్టిన తీవ్రవాది హృదయం, కరుడుగట్టిన మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి ఆ పాలస్తీనా దేశం నుంచి బబులోను దేశంలోనికి బానిసలుగా వచ్చారు. రబాయ్, నేను మీకు రాతి గుణను తీసివేసి మాంసపు గుణిని ఇస్తాను. కాబట్టి ఆ మాంసపు గుండె మీకు రావాలంటే నా ఆత్మచేత నేను మిమ్మల్ని నింపెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడి, సహోదరి, సహోదరుడా, సహోదరి, నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నావా? నీవు నీ భార్యను ప్రేమించలేకపోతున్నావా? నీ బిడ్డలను ప్రేమించలేకపోతున్నావా? నీ పొరుగువారిని లేకపోతే నీ శత్రువు అనుకున్నటువంటి వారిని క్షమించలేకపోతున్నావా? కారణం ఏంటంటే నీ హృదయం బండబారిపోయింది, నీ హృదయం మొద్దుబారిపోయింది, నీ మనస్సు కఠినమైపోయింది. తత్ఫలితం శూన్యం. అదే దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ హృదయం మెత్తని మాంసపు గుండెగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఇది మాట చెప్పుకొని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ కావాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ మాట పట్టుకుంటారండి. ఏమడుగుతున్నారు మనుషులు దేవుని దగ్గరికి వచ్చి? అయ్యా నాకు వ్యాధి అయ్యా, మా అమ్మాయికి పెళ్ళయ్యా, మా అబ్బాయికి ఉద్యోగం అయ్యా, నాకు అప్పులయ్యా, మా ఇంట్లో వాళ్ళకి దెయ్యం అయ్యా. ఇది ఒక పెద్ద దెయ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడుగుతున్నారు? మనుషులు పొయ్యి మీదకి అడుగుతున్నారు, పొయ్యి క్రిందకి అడుగుతున్నారు. పొయ్యి మీద కంటే తినటానికి ఉప్పు, పప్పు, బియ్యం, బెల్లం, పంచదార అవి అడుగుతున్నారు. పొయ్యి కింద కంటే గ్యాస్ అయిపోయింది, పొరలు అయిపోయినాయి, కట్టెలు అయిపోయినాయి, కిరోసిన్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. పొయ్యి కిందకి అడుగుతున్నారు. ఒంటి మీదకి అడుగుతున్నారు, నాకు బట్టలు కావాలి, బంగారం కావాలి. ఇంటి మీద అడుగుతున్నారు, 2వ స్టేర్ వేయాలి, 3వ స్టేర్ వేయాలి. అసలు ప్రభు అడగమన్న కాన్సెప్ట్ వేరు. అబ్బాయి మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగమన్నాడు ఆయన? ఆత్మను అడగమన్నాడు. ఆత్మను అడగండి మీరు పొందుకుంటారు అని ప్రభు చెబితే ఆత్మ ఎవరికి కావాలి? ఆస్తులు కావాలి. అర్థమవుతుందా? అసలు కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట ప్రార్థనలో పదే ఆయన గుర్తు చేస్తారు. అంటే ప్రభుకి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు అన్నట్టుగా. ప్రభువా నువ్వు అడగమన్నావుగా, కాబట్టి రేపు పండక్కి పట్టుచీర, ఒక శవరి బంగారం, నగ, వడ్డాణం ఇయ్యి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడాలి అంటే మనం అడగాలి. ప్రభు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. కాబట్టి ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, నీ మీద ఉంటే, నీతో ఉంటే నీ గుండె మెత్తగా ఉంటుంది. ప్రేమించే మనసు వస్తుంది, క్షమించే మనసు ఉంటుంది. అది ఎలాగొస్తుందంటే చివరిగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడతాడు. వీళ్ళు ఒక 5గురిని అపోస్తులు సిద్ధపరుస్తారు. ప్రభువా, పేతురు ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అక్కడ మనకు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూస్తాం.
ప్రభువా వీళ్ళు 5 నేను వస్తా అంటున్నారు, ఇదేం భోజనాలా? ప్రతోడు సేవకు నేను వస్తానంటారు. దేవుడు వాళ్ళని ఉపయోగపడుకోవచ్చు, పిలవకుండా రాకూడదు. కాబట్టి 5 సిద్ధపడతారు అక్కడ. ప్రభువా ఈ 5లో నేను ఎవరిని పంపించాలి మిషనరీగా, ఎవరిని పరిచర్య కొరకు పంపించాలి ఆ దేశానికి అని అన్నప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని పేతురు గారు చెప్తాడు. 5లో పౌలు బర్నబాలు కూడా ఉంటారు. అయితే వారు ప్రభువును ఉపవాసం ఉండి ప్రభువును సేవించుచుండగా అనే మాట ఉంది అక్కడ. సేవించుట అని అంటే ఐ ఆమ్ సరెండర్ విత్ యూ, నేను నీకు లోబడుతున్నాను. హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకెత్తుతారు. అంటే ఏంది దాని ఉద్దేశం? ఐ ఆమ్ సరెండర్ విత్ యూ, నేను నీకు లోబడుతున్నాను, నేను నీకు భయపడుతున్నాను. సేవించుట తెలంగాణలో బాన్చంద్ నీ కాళ్ళ ముక్త అంటారు. అంటే నీ కాళ్ళ దగ్గర నేను పడి ఉంటాను, అది దాని భావం. కాబట్టి 5లో ఫెసిలిటీస్ కొరకు వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈ పౌలు బర్నబాలు మాత్రం పూర్తిగా 100% డెడికేషన్ కలిగి సేవించారు ప్రభువుని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, పేతురు అదిగో పౌలుని బర్నబాని ఈ పనికి ఉపయోగించు, ఈ పనికి నియమించు అని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియ దేవుని మిత్రులారా, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడాలి అంటే అడగాలి, ప్రభువును సేవించాలి. అప్పుడే ఈ పెంతెకోస్తు పండుగ రోజున, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన రోజున, ఆ రోజు శిష్యుల మీదకి ఏ విధంగా వచ్చిందో ఈ రోజున మనకు కూడా ఈ పరిశుద్ధాత్మ వస్తుంది. చివరిగా స్వార్థ పాఠములో ప్రియదేవుల పరిశుద్ధాత్మకు నామాలు 19 పేర్లు ఉన్నాయి. దేవుని ఆత్మని, ప్రభువు యెహోవా ఆత్మని, తండ్రి ఆత్మని, పరిశుద్ధమైన ఆత్మని 19 రకాల పేర్లు వ్రాయబడ్డాయి. అయితే స్వార్థ పాఠములో విశ్వాసమునకు విధేయతకు నిదర్శనం. యేసుతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం సులభమే, అయితే దాని క్రియల మూలంగా నిరూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకొని ఈ పెంతెకోస్తు పండుగ ధవళ ఆదివారములో నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నట్టుగా దేవుని ఆత్మను మనం కూడా పొందుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని రాజ్యమును సంపాదించుకునేటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తులను మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, ధవళ ఆదివారము పెంతెకోస్తు పండుగ ఆదివారమున పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉంటుండగా, అయ్యా నువ్వు శక్తి మాత్రమే కాదు నాయన, నువ్వు వ్యక్తివి. కాబట్టి నువ్వు ప్రేమించే దేవుడువు, క్షమించే దేవుడువు. మాలో రాతి గుండె కఠినమైన మనస్సు ఉంటే క్షమించండి. మా అపవిత్రత పోవునట్లు శుద్ధ జలమును చల్లుదునన్నట్టుగా మా హృదయాల మీద నీ శుద్ధ జలమును చల్లి అపవిత్రతను పోగొట్టి ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు మాకు ఇచ్చి తద్వారా నీ ఆత్మచేత నడిపించబడటకు మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడటానికి వ్యూస్ దాదాపుగా 10,000 వచ్చినాయి. కానీ లైక్ చేసిన వారు, షేర్ చేసిన వారు వేలలో కూడా లేవు. కాబట్టి దయచేసి మరి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇదిగో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, సంతోషం. అలాగే ఈ పరిచర్య మీకు మేలుకరంగా ఉంటే ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు కానుకలు ఇచ్చి పరిచర్యను ప్రోత్సహించగలరని తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ.